హ్యాపీగానే ఉన్నారా అంటే ఏం చెప్తారు? రిషి గారు నమస్తే. నమస్కారం. యామిని శర్మ గారికి అలాగనే రఫీ గారికి కూడా నమస్కారాలు. ఓ 2-3 మాటలు చెప్తాను రిషి గారు ఈ సందర్భంగా, ఎందుకంటే వేకుజామునే అబద్ధాలు చెప్పకూడదు. అవును. ఒకటి ఏంటంటే, నేను తెలుగుదేశం పార్టీ కాదు, అలానే ఏ రాజకీయ పార్టీ కాదు, కాబట్టి ప్రభుత్వంలో భాగస్వామ్యం లేదు. కానీ ఈ ప్రభుత్వం కావాలని, ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్న మొదట వరుస వ్యక్తిని నేను. అవును. ఉద్యమకారుడిగా, అమరావతి ఉద్యమ నాయకుడిగా. రెండోది, మా ఆంధ్రప్రదేశ్లో మెట్రో రైళ్లు లేవు. ఎందుకంటే ఆ రైల్లో ఉంటే ఎవరో ఒకళ్ళు ప్రయాణికులు కూర్చొని, అమెరికా నుంచి షార్ట్ ఫోటో 200 మంది వచ్చారు జగన్మోహన్ రెడ్డిని చంపడానికి, వాళ్ళు రెక్కి నిర్వహిస్తున్నారు అని వాళ్ళు అనుకుంటుంటే విని చెప్పడానికి మెట్రో రైలు లేవు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి నాకు ఆ బాధ కూడా లేదు. ఉండదున్నట్టుగానే చెప్తాను, సత్యమే చెప్తాను. ప్రధానంగా దీర్ఘకాలిక సంక్షేమ పథకాల స్థానంలో స్వల్పకాలిక సంక్షేమ పథకాలు, అప్పటికప్పటి సంక్షేమ పథకాలు తెర మీదకి వచ్చినాయి. అంటే గతంలో మనం ఇంట్లో వండుకునే వాళ్ళం, పుష్టిగా 66 రకాల కూరలు కానీ వంటలు కానీ, ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వచ్చింది. కాబట్టి ప్రజలు ఈ సంక్షేమ పథకాలుగా బాగా పాలకులే ప్రభుత్వాలు అలవాటు చేశారు. అది తల్లికి వందనం కానీ, లేదంటే రైతు భరోసా కానీ, ఇవన్నీ కూడా దాని మూలం ఏంటంటే ప్రభుత్వాల మీద భారం పడిపోయింది. అవును. ఆదాయాలు తక్కువ, అమలు చేయాల్సిన బాధ్యత ఎక్కువ. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో ఈ సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చారు. కానీ వెరస ఏమైందంటే, ఒక మాట అన్న తర్వాత ఏ ప్రభుత్వం అయినా వెనక్కి వెళ్ళే సాహసం చేసే పరిస్థితులు ఇప్పుడున్న రాజకీయాలు లేవు అవి. ఎందుకంటే ప్రజలు కూడా ఏంటంటే వెంట పడి మరి అడుగుతున్న పరిస్థితి, నైతికంగా కూడా బాధ్యత పడుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే, చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు ఇవ్వలేడని లెక్కలు కట్టి ఏడాదికి ఇన్ని లక్షల కోట్లు అవుతాయి, ఈయన ఫెయిల్యూర్ అవుతాడని చెప్పి ఆయన నిర్ధారించుకున్నాడు. ప్రజలకు కూడా అదే చెప్పాడు. అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన 3వ నెలలోనే మొదలు పెట్టేశాడు ఆయన. నీకు 15,000, నీకు 30,000, నీకు 15,000, నీకు 12,000, ఇదే పాట పాడిండు. కానీ కూటమి ప్రభుత్వం అస్తవ్యస్తమైన రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలని గాడిలో పెట్టింది. ఒక్క మాటే చెప్తా, నెలకు 4,000 రూపాయల పెన్షన్, దాదాపు 64 లక్షల మంది లబ్ధిదారులు. అంటే వెరసి నెలకి 3,000 కోట్ల రూపాయలు పెన్షన్ల మీద ప్రభుత్వ ఖర్చు. మొన్న జరిగిన ఏడాదిలో 34,000 కోట్ల రూపాయలు. తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు, నిన్న మొన్న తల్లికి వందనం 15,000 రూపాయలు, రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 2,000 రూపాయలతో కలిపి మొదటి విడత 7,000 రూపాయలు వేశారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా స్త్రీశక్తి కింద ఆర్టీసీ మహిళల ఉచిత ప్రయాణం. అంటే పూర్తిగా 100కు 100 ఇస్తున్నారా, బాలకోటయ్య 100 మందికి ఇస్తున్నారా, 90 మందికి ఇస్తున్నారని ఆ గణాంకాలు అంటే నేను చెప్పలేను, నా దగ్గర గణాంకాలు ఉండవు కాబట్టి. కానీ ఎక్కడ కూడా సూపర్ 6 నుంచి వెనక్కబోవట్లేదు ప్రభుత్వం, ముందుకే పోతుంది, ఇచ్చే ప్రయత్నమే చేస్తుంది. దీని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రధానమైన అస్త్రం ఏంటంటే, ఈ సూపర్ 6 పథకాల గురించి ప్రజల్లో ఒక విధమైన ప్రచారం చేయటమే. ఆ అవకాశం కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. రెండో మాట ఏంటంటే మీరు అన్నట్టుగా సింగపూర్ ప్రభుత్వాన్ని, సింగపూర్ పారిశ్రామికవేత్తలు, సింగపూర్ దగ్గరికి వస్తాను, సింగపూర్ గురించి మీరు మాట్లాడదురు కానీ నెక్స్ట్ వీళ్ళు ఒకసారి మన మిత్రులు మాట్లాడేశాక. సో అందుకని ఒక్క మాట చెప్తున్నా, కాదు ఒక మాట కాదు, దాని మీద డీప్ డిస్కషన్ ఉంది. ఈ సంక్షేమ పథకాల గురించే. అంటే దశాబ్దాలుగా ఆయా ప్రభుత్వాలు అమలు చేసిన చాలా రకాల సంక్షేమ పథకాలు అన్నీ కూడా దీర్ఘకాలిక సంక్షేమ పథకాలు పక్కకు పోయి స్వల్పకాలిక సంక్షేమ పథకాలు వచ్చినాయి. వాటిలోనే తనమునకలు అవుతున్నారు. మరి ఇవి ఎలా చెయ్యాలి ఏంటి అనేది కూడా మరి ప్రభుత్వాల ముందు ఉన్న ప్రశ్నే. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రం ఇచ్చే సాహసం చేస్తుంది, ఇస్తుంది కూడా. ఎస్, అది మనకు కనపడుతుంది కూడా. సో రఫీ గారు, ఇప్పుడు సులువేం కాదు, మనం ప్రభుత్వం ఏర్పడే ముందే అప్పుడు చర్చల్లో కూడా మాట్లాడుకున్నాం. ఎందుకని ఇప్పుడు నేను బహుశా నిన్న మొన్న డిబేట్లో చెప్పా, దోచేస్తున్నారు